హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమందరం చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతకుముందు వీడియోలో అయితే ఈ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలో అయితే చూపించాను కదండి. ఇప్పుడు ఆ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలా చూస్తేనే కదండి మీకు అర్థమవుతుంది ఎలా స్టిచ్ చేసుకోవాలని చెప్పేసి. ఇది వచ్చేసి చాలా డిజైన్ ఉందన్నమాట. సో మీరు ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం అయితే చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఉంది కదండి, ఆ బ్యాక్ పార్ట్ అయితే తీసుకోవాలన్నమాట. తీసుకొని ఇంకా లైనింగ్ పార్ట్ అలాగే బ్లౌజ్ పీస్ ఉంటుంది కదండి, సో అది మొత్తం అయితే జాయింటింగ్ అయితే చేసుకోవాలి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే మీలో కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే తీసుకోవాలండి. తీసుకొని మొత్తం సైడ్లు జాయింట్ అయితే చేసుకోవాలన్నమాట. చేసేసుకొని ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అదంతా ఉంటుంది కదండి, అదంతా మొత్తం అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి. సో ఇది హెవీ డిజైన్ ఉంది. సో దీనికి మనము వచ్చేసి పోట్లీ బటన్స్ పెట్టాలి. బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్ నెక్ ఉంటుంది కదండి, అది మొత్తం రెడీ చేసుకోవాలి. అది రెడీ చేసేసుకొని ఈ బ్యాక్ పార్ట్ అనేది జాయింటింగ్ చేసుకోవాలండి. మొత్తం చేసేసుకొని పోట్లీ బటన్స్తో పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ ఉంటాయి కదండి, హ్యాండ్స్కి వచ్చేసి కూడా పైపింగ్ అనేది వేయాలన్నమాట. పైపింగ్ వేసేసి దానికి థ్రెడ్డింగ్ అయితే పెట్టాలండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఆల్రెడీ బక్రమ్ క్లాత్ అయితే గోల్డ్ కలర్ క్లాత్కి అయితే అతికించాను కదండి. సో దాని సైడ్లో పొంట అయితే ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా ఎక్స్ట్రా క్లాత్ అనేది చూసుకొని సైడ్ మొత్తం అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకున్న తర్వాత అక్కడ ఇంకా కత్తెరతో అయితే ఈ విధంగా చిన్న చిన్నగా టక్స్ అయితే పెట్టుకోవాలండి. అలా పెట్టుకోవడం వల్ల మనము క్లాత్ అనేది కొంచెం మలిపి స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా అనేది స్టిచ్ అవుతుంది అనమాట. అందుకే ఇంకా ఈ విధంగా అయితే పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని మొత్తం అయితే కొంచెం సైడ్కు మలిపేసి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా 1/2 ఇంచ్, అదైతే మొత్తం ఈ విధంగా అయితే ఫోల్డింగ్ అయితే చేయాలండి. యాజ్ ఇట్ ఈజ్ అసలు ఏ విధంగా నెక్ అనేది కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా మొత్తం వచ్చేలాగా అయితే సైడ్కి అయితే మలిపేసి మొత్తం ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే వేయాలండి. పైన కొంచెం చూసుకొని వేయాలన్నమాట, ఎందుకంటే క్లాత్ అనేది ఇలా సరిగ్గా మల్లదనమాట. సో దాన్ని కొద్దిగా ఇలా ఫోల్డింగ్ చూసుకుంటూ చాలా జాగ్రత్తగా అయితే స్టిచ్చింగ్ అయితే చేయాలండి. ఈ డిజైన్ వేసే ముంగట ఫస్ట్ మనం కటింగ్ చేసుకుంటాం కదండి, అప్పుడే 1కి 2 సార్లు అయితే ఆలోచించాలన్నమాట. ఎందుకంటే మనం డిజైన్ అనేది ఏ విధంగా పెట్టుకుంటున్నాము, దానికి పైపింగ్ వేసుకుంటామా లేదా అని చెప్పేసి అలా అయితే ఆలోచించాలన్నమాట. ఇంకా ఫస్ట్ అది ఎలా చేయాలి ఏంది అని ఆలోచన చేసి ఆ తర్వాత కటింగ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇంకా స్టిచ్చింగ్ మొత్తం చేసిన తర్వాత అరే ఇది ఇలా కుట్టేది ఉండే అని చెప్పేసి అలా టెన్షన్ పడొద్దండి. అందుకే ఫస్టే ఆలోచించాలన్నమాట. ఇంకా చూడండి, నెక్స్ట్ ఈ మూల దగ్గర అయితే మొత్తం ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలండి. చేసేసుకొని మొత్తం నీట్గా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి దీనిపైన. నెక్స్ట్ మీకు కావాలంటే డైరెక్ట్ మలిపి నెక్కు చేసుకోవచ్చండి స్టిచ్చింగ్ అనేది. ఇంకా నేను వచ్చేసి పైన కూడా కొంచెం పైపింగ్ పెడదామని చెప్పేసి ఈ విధంగా అయితే చేసుకున్నానండి. చూడండి, షేప్ మాత్రం చాలా బాగా వచ్చిందనమాట. నెక్స్ట్ ఇంకా ఈ విధంగా ఆల్రెడీ బ్యాక్ పార్ట్ రెడీ చేసుకున్నాం కదా, అదైతే తీసుకోవాలండి. తీసేసుకొని దానిపైన అయితే పెట్టేసుకోవాలన్నమాట. మీకు కావాలంటే ఇక్కడ పైన పైపింగ్ నెక్కుకు పైపింగ్ ఏమొద్దు అనుకుంటేనేమో డైరెక్ట్ బ్యాక్ సైడ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంది కదండి, దానికి ఆపోజిట్ పెట్టేసుకొని దీన్ని రివర్స్ మలిపేసుకొని డైరెక్ట్ స్టిచ్ చేసుకోవచ్చండి. సో నాకు వచ్చేసి కస్టమరు పైన కూడా నాకు నెక్కుకి కూడా పైపింగ్ కావాలి అని చెప్పేసి చెప్పారనమాట. సో అందుకు నేను ఈ విధంగా డైరెక్ట్ అయితే పెట్టుకుంటున్నానండి. చూడండి, ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఉంది కదా, అది మధ్యలోకి ఫోల్డింగ్ అయితే చేసుకొని ఇలా మార్కర్తో అయితే మార్కింగ్ వేసుకొని పైన ఒక టక్స్ అయితే ఇచ్చుకోవాలండి. ఆ తర్వాత ఆల్రెడీ నెక్ స్టిచ్ చేశాను కదా సైడ్కు, అది కూడా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని పైన ఒక టక్స్ అయితే ఇవ్వాలన్నమాట. అలా ఇస్తే ఏమవుతుందంటే ఇప్పుడు నెక్ అనేది అటు ఇటు అనేది జరగకుండా స్ట్రైట్గా చూసేసుకొని మనం పెట్టేసుకోవచ్చండి. చూడండి, బ్యాక్ పార్ట్ నెక్కు అదేవిధంగా ఆల్రెడీ బక్రంతో రెడీ చేసుకున్న నెక్ ఉంది కదా, అది కూడా ఈ విధంగా స్ట్రైట్గా ఉండేలాగా మధ్యలో అయితే టక్స్ దగ్గర టక్స్ పెట్టేసి స్ట్రైట్గా అయితే చూసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత గుండు పిన్ ఉంటుంది కదా, దాన్ని అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా నెక్స్ట్ పైన కింద మొత్తం చూసుకొని స్ట్రైట్గా ఉండేలాగా అయితే మధ్యలో ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నానండి. ఎందుకంటే అలా స్టిచ్ వేసుకోవడం వల్ల మనం స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ అనేది ఎటు జరగకుండా చాలా నీట్గా చాలా బాగా వస్తుందండి. అందుకే ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఫస్ట్.
ఏ నెక్కుకైనా సరేనండి. ఫస్ట్ అయితే ఇలా ఒక స్టిచ్ అయితే వేయండి. అలా వేస్తే ఎటు జరగదనమాట. కుట్టుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఆల్రెడీ బక్రం అతికించాం కదా, సో దానిపైన అయితే కనిపిస్తుంది అనమాట నాకు. కాబట్టి యాజ్ ఇట్ ఈస్ దాని సైడ్ నుంచి అయితే దానిపైనే వచ్చేలాగా స్టిచ్చింగ్ అయితే వేస్తున్నానండి. మీరు కూడా చూసుకొని అలాగే వేసుకోండి. ఇది చూడండి, ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర మాత్రం రౌండ్గా అయితే వచ్చేలాగా స్టిచ్ అయితే వేయండి. వచ్చేసిన తర్వాత ఇంకా ఇక్కడ మూల ఉంది కదండి, సో అక్కడైతే కొంచెం చూసుకొని జాగ్రత్తగా ఎక్కడ ఉంది అని చెప్పేసి చూసుకొని అయితే అక్కడ వరకు స్టిచ్ అయితే వేయండి. వేసేసి కొంచెం అయితే ఇంకా ఇలా రివర్స్ అయితే చేసుకోండి. తిప్పుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా ఇక్కడైతే మొత్తం స్టిచ్ అయితే వేయండి. మొత్తం దాని సైడ్ నుంచి వచ్చేలాగా అయితే స్టిచ్ అయితే వేయాలన్నమాట. మీకు ఆల్రెడీ చూస్తుంటే కనిపిస్తుంది అనమాట బక్రం ఎక్కడ ఉంది అని చెప్పేసి. మీకు స్టిచ్ చేసేటప్పుడు అయితే ఈజీగా కనిపిస్తుందండి. వీడియోలో మాత్రం కొంచెం కనిపించట్లేదు అనమాట, లైట్గానే కనిపిస్తుంది. నాకైతే మంచిగా కనిపిస్తుందండి. అందుకే ఇంకా నేను సేమ్ అది ఎలా ఉంది నెక్ అని చెప్పేసి దాని నెక్ మీదనే నేను మొత్తం స్టిచ్చింగ్ అయితే వేస్తున్నానండి. చూడండి, మొత్తం నెక్ దగ్గర అయితే వేస్తున్నాను. మనం వేసేటప్పుడు అది కరెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి ఇలా పైనకి కిందికి అనుకుంటూ చూసుకుంటూ నెక్ వైపు మొత్తం వచ్చేలాగా అయితే స్టిచ్ అయితే వేయాలండి. నేను అలాగే చూసుకొని వేస్తున్నాను అనమాట. కానీ ఇంకా స్టార్టింగ్ బిగినర్స్కి మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుందండి. నాకు మాత్రం అలవాటు అయిపోయింది కదా అని చెప్పేసి నేనైతే ఇంకా మెల్లగా నిదానంగా చూసుకుంటూ అయితే స్టిచ్ అయితే వేసుకున్నానండి. మీకు కూడా చూపిద్దామని చెప్పేసి అయితే చూపిస్తున్నాను. చూడండి, నెక్ షేప్ మాత్రం చాలా బాగా వచ్చిందనమాట. ఇంకా రివర్స్ చేస్తే ఈ విధంగా వచ్చింది. ఒకసారి రివర్స్ చేసుకొని కూడా చూడాలండి కరెక్ట్ వచ్చిందా రాలేదా అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దాని పక్కల నుంచి ఒక 1/2 ఇంచు ఉండేలాగా అయితే ఎలా స్టిచ్చింగ్ అయితే వేసుకున్నామో ఆ స్టిచ్చింగ్ వేసుకున్న పక్కల సైడ్ నుంచి అయితే ఒక 1/2 ఇంచు ఉండేలాగా అయితే చూసుకొని మొత్తం కట్ చేసుకోవాలండి. ఇది మొత్తం వచ్చేసి ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అనమాట. ఇదంతా మొత్తం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇంకా దీనిపైననే పైపింగ్ అనేది రావాలండి. సో ఈ నెక్కు మొత్తం పైపింగ్ వేసుకోవాలన్నమాట. ఇలాగే ఉంచేసుకొని పైపింగ్ అనేది వేయాలండి. కానీ చాలా బాగా వచ్చిందండి. అసలు నెక్ షేప్ మాత్రం చాలా సూపర్గా అనిపించింది అనమాట నాకైతే. ఎంత బాగా వచ్చిందో అసలు. ఇంకా నెక్స్ట్ దీని పక్కల సైడ్ ఉంది కదండి, సో సైడ్ దగ్గర వచ్చేసి పోట్లీ బటన్స్ అనేది రెడీ చేసుకొని దీని పక్కల సైడ్ నుంచి అయితే స్టిచ్ చేసుకోవాలండి. అంతేనండి. నేనైతే ఇంకా అదైతే పక్కకైతే పెట్టేశాను అనమాట. దానికి ఇంకా పైపింగ్ వేయాలి కదా అని చెప్పేసి దాన్ని అయితే పక్కకు పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ అయితే తీసుకున్నానండి. తీసేసుకొని ఇంకా హ్యాండ్కి అయితే ఈ విధంగా షేప్ అయితే ఇచ్చాను కదండి, సో దాన్ని వచ్చేసి మొత్తం పైపింగ్ అయితే వేయాలి, థ్రెడ్ పైపింగు. అందుకే ఇంకా ఎంత ఉంది అని చెప్పేసి నేను థ్రెడ్తో అయితే ఈ విధంగా లెంత్ అయితే చూసుకుంటానండి. ఎందుకంటే మనం థ్రెడ్ కొంచెం ఎక్కువ కట్ చేసినా పర్లేదండి, తక్కువ అయిందనుకోండి మళ్ళీ థ్రెడ్ అనేది పైపింగ్ అనేది మళ్ళీ రెడీ చేసుకోవాల్సి వస్తుంది. అందుకే ఇంకా నేను మొత్తం థ్రెడ్తో అయితే చూసుకుంటానన్నమాట. సో హ్యాండ్కి వచ్చేసి పైపింగు, అలాగే ఫ్రంట్ నెక్కి వచ్చేసి పైపింగ్ వేయాలండి. సో అందుకే నేనైతే మొత్తం అయితే చూసుకున్నాను అనమాట. చూసేసుకొని ఇంకా థ్రెడ్ అయితే ఎంత కావాలో అంత కట్ చేసుకున్నాను. నెక్స్ట్ పైపింగ్ వచ్చేసి ఈ గోల్డ్ కలర్ క్లాత్తో వేయాలి కాబట్టి నేనైతే క్లాత్ అనేది తెచ్చుకుంటానండి. ఒక 1/2 మీటరు లేదంటే మీటరు అలా తెచ్చి ఆల్రెడీ పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే ఇంకా మీటర్ తెచ్చుకుంటే దాదాపు ఒక 3-4 బ్లౌజెస్కి అయితే వస్తుందండి. అందుకే ఇంకా నేనైతే తెచ్చి పెట్టుకుంటాను. సిల్వర్ క్లాత్, గోల్డ్ క్లాత్, కాపర్ క్లాత్ అలా చాలా రకాలైతే దొరుకుతుందండి. టైలరింగ్ మెటీరియల్ షాప్ ఉంటుంది కదండి, సో అక్కడైతే అన్ని రకాల క్లాత్లు అయితే దొరుకుతాయి పైపింగ్ వేసుకోవడానికి. అక్కడికి వెళ్ళైతే తెచ్చుకోండి. ఇంకా నేను పైపింగ్ వేసే థ్రెడ్ వచ్చేసి 12 సైజ్ ఉంటుంది కదండి, అదైతే తెచ్చుకుంటానమాట. ఎందుకంటే అలా పెద్దగా ఉండదు, చిన్నగా ఉండదు, మీడియం సైజ్ ఉంటుంది కాబట్టి ఇంకా 12 నెంబర్ పైపింగ్ అయితే తెచ్చుకుంటానండి. చూడండి, నెక్స్ట్ ఇంకా ఈ విధంగా మొత్తం గోల్డ్ కలర్ క్లాత్ వచ్చేసి పీసెస్ లాగా క్రాస్ లాగా అయితే కట్ చేసుకోవాలండి. క్రాస్ పీసెస్ తీసేసుకొని ఇంకా ఈ మొత్తం అయితే జాయింటింగ్ అయితే చేసుకున్నాను. నేను ఇంతకుముందు వీడియోలో మీకైతే పైపింగ్ ఎలా చేయాలని చెప్పేసి ఒక వీడియో అయితే తీశానండి. సో ఆ వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలని చెప్పేసి. నేనైతే డబల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ అనేది రెడీ చేసి వేసుకుంటానండి. కానీ చాలా బాగా వస్తుందండి డబల్ పాదంతో అయినా. చాలామంది సింగిల్ పాదం ఉంటేనే పైపింగ్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటారు, కానీ లేదండి, నేనైతే డబల్ పాదంతోనే చాలా బాగా నీట్గా అనేది రెడీ చేసుకుంటానండి. ఇంకా చూడండి, మొత్తం ఈ విధంగా రెడీ అయిపోయింది పైపింగు. ఆ తర్వాత పైపింగ్ సైడ్ నుంచి క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఒక 1/2 ఇంచు ఉండేలాగా అయితే చూసుకొని కట్ చేసుకోండి.
పావు ఇంచే ఉండాలండి. ఇంకా హాఫ్ ఇంచ్ అలా ఎక్కువ ఉన్నా కానీ అది ఎక్కువ అయిపోతుందనమాట. సో పావు ఇంచు ఉండేలాగా చూసుకొని మొత్తం నిదానంగా అయితే కటింగ్ అయితే చేసుకోండి. చూడండి నేనైతే ఈ విధంగా పైపింగ్ క్లాత్ అయితే రెడీ చేశానండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ ఉన్నాయి కదండి, హ్యాండ్స్కి వచ్చేసి అక్కడ డోరీస్ అయితే పెట్టేసి కింద హ్యాంగింగ్ లాగా అయితే పెట్టాలన్నమాట. సో అందుకే ఇంకా నేనైతే ఆల్రెడీ గోల్డ్ క్లాత్ ఉంది కదండి, దాంతోనే నేను డోరీస్ అనేది రెడీ చేసుకుంటున్నాను అనమాట. అందుకే ఇంకా స్ట్రైట్ పీస్ ఒకటి ఉంటుంది కదండి, అది వచ్చేసి మొత్తం డోరీస్ లాగా రెడీ చేయాలని చెప్పేసి ఒక పావు ఇంచ్ ఉండేలాగా చూసుకొని మొత్తం అయితే స్ట్రైట్గా అయితే తీసుకుంటున్నానండి ఈ పీస్ వచ్చేసి. ఎందుకంటే డోరీసే కదా, 3 వేసుకుంటే సరిపోతుందని చెప్పేసి ఇంకా నేనైతే స్ట్రైట్ పీసెసే తీసుకున్నాను. సో డోరీస్కి వచ్చేసి ఇప్పుడు డ్రాప్ షేప్ ఇచ్చాను కదండి, డ్రాప్ షేప్కి అక్కడ ఇక్కడ 2 డోరీస్ లాగా 3 వేసుకునేలాగా కావాలన్నమాట. సో అవి వచ్చేసి నాకు ఇప్పుడు నేను స్టిచ్ వేసుకుంటున్నాను కదండి, అది వచ్చేసి నాకు ఒక హ్యాండ్కి అయితే వస్తుంది, ఇంకొక హ్యాండ్కు కూడా అలాగే రెడీ చేసుకోవాలన్నమాట. ఇంకా అందుకే ఫస్ట్ నేనైతే ఇది డోరీస్ అయితే రెడీ చేస్తున్నాను. ఫస్టే మనం డోరీస్ రెడీ చేసుకున్నాం అనుకోండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఇంకా ఈ విధంగా నేనైతే 4 పీసెస్ అయితే తీసుకోవాలండి ఇందులో. ఇంకా నేను ఇప్పుడు స్టిచ్ వేసుకున్నది నాకు 2 పీసెస్ అయితే వస్తాయి ఇందులో. సో ఇంకా నెక్స్ట్ ఇలాగే ఇంకొకటి కూడా రెడీ చేసుకోవాలండి. రెడీ చేసుకొని ఇంకా థ్రెడ్తో అయితే ఇప్పుడు మిషన్ సూది ఉంటుంది కదండి, 18 నెంబరు, సో అది తీసుకోవాలన్నమాట. అది తీసేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా, దానికి ఒక సైడ్కు దగ్గరగా కట్ చేసుకోవాలండి. మనం ఎక్కడైతే లోపలికి వెళ్తుందో క్లాత్ అది వచ్చేసి కొంచెం దగ్గరగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఈ 80 నెంబర్ సూది ఉంది కదండి, మిషన్ సూది, అది తీసేసుకొని దానికి థ్రెడ్ అనేది ఎక్కించుకోవాలన్నమాట. అది వచ్చేసి 4 వరుసలు ఉండేలాగా అయితే చూసుకోవాలండి. కింద అయితే 3 వేయాలి. ఆ తర్వాత ఇంకా ఈ విధంగా మొత్తం సైడ్ నుంచి అయితే వేసేసుకొని ఈ విధంగా స్టిఫ్ ఉండేలాగా 3 వేసుకోవాలండి. నేనైతే వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా అయితే వేసేసుకోండి. తర్వాత ఇంకా సూది ఉంటుంది కదా, అది రివర్స్ చేసుకోవాలన్నమాట. ఒక సైడ్ ఏమో షార్ప్ ఉంటుంది, ఇంకొక సైడ్ ఏమో కొంచెం సైజు లావుగా ఉంటుంది కదండి. సో అది వచ్చేసి రివర్స్ చేసుకొని ఇంకా దాని లోపలికైతే పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని ఆ విధంగా డోరీస్ అనేది రెడీ చేసుకోవాలన్నమాట. ఇలా రివర్స్ చేస్తే డోరీస్ అనేవి చాలా బాగా రెడీ అవుతాయండి. సో డోరీస్ వచ్చేసి ఇంకా లోపల నుంచి కొంచెం స్టార్టింగ్ దగ్గర అయితే కొంచెం ట్రబుల్ ఇస్తుందండి, కొద్దిసేపు ఉండాలన్నమాట అలా తీసుకుంటూ. ఆ తర్వాత ఇంకా మొత్తం మెల్లగా కొద్దిగా క్లాత్ అనేది కిందికి తీసుకుంటూ అలా అనేది డోరీస్ అనేది రెడీ చేయాలండి. మీకైతే కనిపించట్లేదని చెప్పేసి నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను. చూడండి ఈ విధంగా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ దగ్గర అయితే ఇలా అయితే తీసుకోవాలండి. దాన్ని కొద్దిగా టైం పడుతుంది, అది కాకుంటే చాలా బాగా వస్తుంది. చూడండి నేనైతే ఎలా తీస్తున్నాను. స్టార్టింగ్ కదండి, చాలా ట్రబుల్ అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ దాన్ని కొద్దిగా అనేది గుంజుకోవాలండి. గుంజుకుంటే ఇంకా అది రివర్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. వచ్చేసి డోరీస్ అనేది చాలా బాగా రెడీ అవుతాయండి. ఇంకా ఈ విధంగా కొద్దిగా అనేది తీసేసుకోవాలి. తీసేసుకొని ఇంకా మొత్తం డోరీస్ అనేది రెడీ చేసుకోవాలండి. కానీ ఇది కొంచెం ఒక 5-10 మినిట్స్ అలా టైం అనేది తీసుకుంటుంది. మీరు మాత్రం స్టార్టింగ్ కదా, టెన్షన్ ఏం పడకండి. మాకు రావట్లేదు ఏంటి అక్క ఇలా చెప్పింది అని చెప్పేసి అనుకోకండి. ఎందుకంటే అది స్టిచ్చింగ్ చేసే వాళ్ళకే తెలుస్తుందండి ఆ ప్రాబ్లం ఏందని చెప్పేసి. కాబట్టి ఒక్కసారి ఆ ప్రాబ్లమ్ని మనం కనుక్కున్నాం అనుకోండి, తర్వాత అది మనకి ఈజీ అయిపోతుంది అనమాట. ఇంకా చూడండి నాకు ఎంత బాగా వచ్చిందో, సన్నగా చాలా బాగా వచ్చింది డోరీస్. సో ఇంకా అది వచ్చేసి ఇంకా నేనైతే 4 పీసెస్ అయితే కట్ చేసుకున్నాను అనమాట. ఇంకా 4 అయితే రెడీ చేసుకోవాలండి. అలా ముందుగానే మనం థ్రెడ్ పైపింగ్ ఇలా డోరీస్ అనేవి ముందుగానే రెడీ చేసుకున్నాం అనుకోండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీ అయిపోతుంది అనమాట. చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను హ్యాండ్ అయితే తీసుకున్నానండి. ఒక హ్యాండ్ అయితే తీసుకున్నాను అనమాట. తీసేసుకొని దానికి వచ్చేసి ఇంకా పైపింగ్ అయితే వేస్తున్నానండి. ఇంకా నేను వచ్చేసి లోపల పైపింగ్ అనేది వేస్తున్నాను అనమాట. ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అనేది వేస్తున్నాను. ఇంకా నాకు పైపింగ్ క్లాత్ ఏదనేది బయటకు కనపడదండి, అందుకే వేస్తున్నాను. చూడండి ఇంకా ఒక సైడ్ నుంచి అయితే పైపింగ్ అయితే వేస్తున్నాను. అయితే మీకు ఈ పైపింగ్ సైడ్ పోంటి స్టిచ్ వచ్చేలాగా అయితే వేసుకోవాలండి. థ్రెడ్ పైన అసలు పడకూడదనమాట. ఇంకా మిషన్ దగ్గర అయితే ఈ విధంగా చూసేసుకొని వేసుకోవాలండి. నెక్స్ట్ ఈ టర్నింగ్ ఉంది కదండి, ఈ టర్నింగ్ దగ్గర వచ్చేసి కత్తెర తీసుకొని ఈ విధంగా టక్స్ అయితే ఇచ్చుకోవాలండి. ఎందుకు అలా ఇచ్చుకోవాలి అంటే, అలా టక్స్ ఇచ్చుకోవడం వల్ల మనం ఎక్కడన్నా షేప్ ఉందనుకోండి అక్కడ తిరగడానికి చాలా ఈజీగా వస్తుందన్నమాట. తిప్పడానికి కానీ మలుపుకోవడానికి అలా బాగా వస్తుందండి. అందుకే మీకైతే చెప్తున్నాను.
ఇంత వివరంగా ఇంత స్పష్టంగా ఎవరు చెప్పరండి మీకు. ఎందుకంటే ఏదో చెప్పామని చెప్పేసి వీడియోస్ అయితే పెట్టి చూపిస్తారండి. కాకుంటే నేనైతే మీకు బిగినర్స్కి కూడా చాలా బాగా అర్థమవుతుందని చెప్పేసి నేనైతే చెప్తున్నానండి. చూడండి ఇక్కడ టక్స్ ఇచ్చుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇలా టర్నింగ్ చేసుకుంటాం కదా షేప్ దగ్గర, అక్కడ మాత్రం చాలా బాగా టర్న్ అవుతుందన్నమాట. ఇంకా మీకు ఒకేలా టర్న్ కాలేదనుకోండి కొంచెం ఎక్కువ అనేది టక్స్ అనేది ఇచ్చుకోవాలండి. ఇచ్చుకుంటే బాగా టర్న్ అవుతుంది. చూడండి ఇక్కడ టర్నింగ్ దగ్గర కొంచెం టైం అనేది తీసుకుంటుంది, కాకుంటే చాలా నీట్గా అయితే వస్తుందండి. చూడండి ఈ విధంగా అక్కడ నేను హ్యాండ్ అనేది అసలు మధ్యలో ఏం కట్ చేయలేదు, అలాగే పెట్టేశాను అనమాట షేప్ ఇచ్చేసి. సో ఆ షేప్ వరకే కట్ చేసుకున్నాను. ఇంకా చూడండి ఈ విధంగా చూసుకొని 1కి 2 సార్లు థ్రెడ్ పక్కల నుంచి పైపింగ్ వచ్చేలాగా అయితే వేసుకోండి. ఇది స్టార్టింగే కొంచెం ప్రాబ్లం అవుతుందండి, కాకుంటే ఇంకా అది స్టిచ్ చేసే వాళ్ళకి చాలా ఈజీ అయిపోతుందన్నమాట. చూడండి నేను మీకు చూపించాలని చెప్పేసి చాలా స్లోగా అయితే పెట్టి చూపిస్తున్నాను. ఎందుకంటే చాలామందికి థ్రెడ్ పైపింగ్ అనేది చాలా కష్టము, అసలు రాదు అని చెప్పేసి అదే అపోహలో ఉంటారండి. సో కాబట్టి నేనైతే వివరంగా చూపిస్తున్నాను. డబల్ పాదంతో అయినా సరే మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మాత్రం థ్రెడ్ పైపింగ్ ఖచ్చితంగా వస్తుందండి. మీరు ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఇంకా ఈ కార్నర్ దగ్గర అయితే నేను ఇలా మార్కర్తో అయితే చూపిస్తున్నాను. మార్కర్ తీసేసుకొని ఈ కార్నర్ దగ్గర మార్కింగ్ అనేది వేసుకోవాలండి. వేసేసుకొని థ్రెడ్ తిరిగే దగ్గర అయితే ఏం చేయాలంటే ఆ చివర్లో ఒక టక్స్ అయితే ఇచ్చుకోవాలండి. అలా ఇచ్చుకోవడం వల్ల మూల కదండి, సో అది సరిగ్గా మల్లదనమాట, తిరగదు. సో దాన్ని అయితే టక్స్ ఇచ్చుకున్న తర్వాత ఇంకా ఈ విధంగా గట్టిగా అయితే పైపింగ్ అయితే తీసుకోవాలండి. తీసేసుకొని ఆ కార్నర్ దగ్గర కొంచెం ఈ విధంగా ఒక 2 స్టిచ్చెస్ అయితే మెల్లగా వేసుకోవాలన్నమాట. వేసేసుకొని ఆ తర్వాత ఇంకా రౌండ్ షేప్ ఉంది కదండి, డ్రాప్ షేపు, సో దాని అంచుపొంటి అయితే యాజ్ ఇట్ ఈజ్ థ్రెడ్ పైపింగ్ మనము ఎంత రెడీ చేసుకున్నామో అంతే పెట్టేసుకొని ఆ షేప్ దగ్గర అయితే ఈ విధంగా చిన్నగా స్టిచ్చింగ్ వేసుకుంటూ రావాలండి. కానీ చాలా కష్టం అన్నమాట. మనం ట్రై చేస్తే సాధ్యం కానిది అంటూ ఏది ఉండదండి. సో మీరు కూడా అలాగే ట్రై చేయండి. ఇలా చూసుకుంటూ కరెక్ట్ షేపు అది ఎలా ఉందో అని చెప్పేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ క్లాత్ పక్కనే పెట్టుకుంటూ మంచిగా స్టిచ్ అయితే వేసుకోండి. ఇంకా కార్నర్స్ దగ్గర చాలా ఇబ్బంది అవుతుందండి. ఇంకా మెల్లగా చూసుకుంటూ మనకి ఎంత కావాలి, ఎంత పీస్ కావాలి, ఇక్కడ ఎంత గ్యాప్ ఉండాలి అని చెప్పేసి చూసుకొని అయితే వేసుకోండి. ఇంకా నేను ఇలా అయితే వేసానండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్ట్రైట్గా రావాలి కదా పీసు రౌండ్ తిరిగేసి, సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఈ విధంగా కత్తెరతో అయితే టక్స్ అయితే ఇచ్చుకోవాలండి. ఇలా మనము ఎన్ని టక్స్ ఎక్కువ ఇచ్చుకుంటే అంత బాగా షేప్ అనేది తిరుగుతుందండి. కాబట్టి మీరు చూసుకొని టక్స్ అయితే ఇచ్చుకోండి. ఇంకా నేను ఇలా మొత్తం డ్రాప్ షేప్ అయితే మొత్తం పైపింగ్ వేయడం అయితే అయ్యిందండి. ఇంకా ఇక్కడ కార్నర్ తిరిగే దగ్గర మాత్రం కొద్దిగా సేపు అనేది ఇలా చూసుకోవాలన్నమాట. చూసుకొని కొంచెం కొంచెం ఇలా పైనకి అనుకుంటూ కిందికి అనుకుంటూ మిషన్ది పాదాలు కొంచెం ఇలా వేసుకుంటూ అయితే చూసుకోవాలండి. చూసేసుకొని ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ఇక్కడ కూడా ఈ విధంగా వచ్చేలాగా చూసేసుకొని మొత్తం తిప్పుకోవాలండి. ఇలా తిప్పుకుంటే చాలా స్ట్రైట్గా అనేది వస్తుందన్నమాట. ఇంకా నెక్స్ట్ మెల్లగా ఒక 2-3 సార్లు అయితే ఇలా మిషన్ది పైనకి కిందికి అనుకుంటూ చూసుకుంటూ పెట్టుకోవాలి. ఎందుకంటే పైపింగ్లో థ్రెడ్ ఉంది కదండి, సో అది అనేది సరిగా ఉండదన్నమాట. అందుకే ఇంకా చూసుకుంటూ థ్రెడ్ మీద పడుతుందా లేదంటే కుట్టు కరెక్ట్ థ్రెడ్ పక్కన పడుతుందా అని చెప్పేసి అయితే 1కి 2 సార్లు అయితే చూసుకుంటూ వేసుకోవాలండి. ఇంకా బిగినర్స్కి మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది. మీరు 1కి 2 సార్లు ఇలా స్టిచ్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, అది మాత్రం కరెక్ట్ షేప్ అనేది వస్తుందన్నమాట. ఏం టెన్షన్ ఏం పడకండి, చాలా ఈజీగా వస్తుంది. నాకు కూడా స్టార్టింగ్లో ట్రబుల్ అనేది ఉండేది, కాకుంటే ఇప్పుడు మొత్తం చాలా పర్ఫెక్ట్గా అయితే పైపింగ్ వేయడం అయితే వచ్చేసిందండి. అందుకే మీకు కూడా చెప్తున్నాను అనమాట. చూడండి ఈ విధంగా మొత్తం అయితే చేసుకోవాలి. ఆ తర్వాత ఈ కార్నర్స్ దగ్గర కొంచెం క్లాత్ అనేది ఉంటుంది కదా, సో అక్కడైతే మొత్తం మలిపి కుట్టుకోవాలండి. ఇంకా నెక్స్ట్ ఈ పైపింగ్ అనేది ఇంకా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీనికైతే ఈ విధంగా థ్రెడ్స్ ఉంటాయి కదా, అవైతే అటు ఇటు పెట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. ఎందుకంటే ఇలా చేసుకుంటే మనం తర్వాత ఓపెన్ చేసినప్పుడు అసలు ఏమాత్రం థ్రెడ్ అనేది బయటకు రాకుండా, పోగులు అనేవి బయట కనపడకుండా నీట్గా ఉంటాయండి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదండి కట్ చేసుకున్నది, సో అదైతే ఈ విధంగా రైట్ సైడ్ వచ్చేసి పైన వైపు పెట్టేసేయాలండి, రాంగ్ సైడ్ వచ్చి కింద వైపు పెట్టాలన్నమాట. నెక్స్ట్ ఏదైతే పైపింగ్ వేసుకున్నామో హ్యాండ్కు అది వచ్చేసి ఈ బ్లౌజ్ పీస్ పైన అయితే
రాంగ్ సైడ్ అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలండి. పైపింగ్ అనేది కింది సైడ్ ఉండాలన్నమాట బ్లౌజ్ పీస్కి. ఇంకా పెట్టుకున్న తర్వాత ఇంకా ఆల్రెడీ పైపింగ్ వేసుకున్నాం కదా, సో అదే కుట్టు పైన యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అదే కుట్టు పైన మనం మిషన్ కుట్టు కూడా నెక్స్ట్ ఇది కూడా అలాగే వచ్చేలాగా అయితే మొత్తం పెట్టేసుకొని అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా చూసుకుంటూ మెల్లమెల్లగా జరుపుకుంటూ మనం ఎక్కడైతే కరెక్ట్ పైపింగ్ స్టిచ్ ఎక్కడ వేసామో సేమ్ దాని మీదనే ఈ స్టిచ్చింగ్ కూడా రావాలన్నమాట. అలా వస్తేనే సేమ్ మనం పైపింగ్ వేసిందంతా చాలా బాగా నీట్గా పర్ఫెక్ట్గా అనేది కనిపిస్తుందండి. చూడండి ఈ విధంగా చూసుకుంటూ మెల్లిమెల్లిగా మిషన్ది పాదం పైనకి కిందికి అనుకుంటూ జాగ్రత్తగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. అలా వేసుకుంటే మనం వేసుకున్న పైపింగ్ అనేది చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇంకా బిగినర్స్ ఉంటారు కదండి, సో వాళ్ళకి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేయాలో, లేదంటే ఏదన్నా డిజైన్ ఇస్తే దానికి ఎలా వేయాలి, ఎలా మలపాలి, ఎలా తిప్పాలి అని చెప్పేసి వాళ్ళకైతే సరిగా రాదు కదా. సో ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా వాళ్ళకైతే అర్థమవుతుందండి. చూడండి నేనైతే అసలు డ్రాప్ షేప్ ఇచ్చాను అనమాట. హ్యాండ్కి కింది సైడ్ ఉంటుంది కదా, అక్కడైతే డ్రాప్ షేప్ ఇచ్చాను. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ దాని పక్కల నుంచే స్టిచ్ అయితే రావాలండి. థ్రెడ్తో అయితే పైపింగ్ వేసాం కదా, సో థ్రెడ్ మీద ఏమాత్రం పడకుండా స్టిచ్చింగ్ అనేది థ్రెడ్ పక్కల నుంచి వచ్చేలాగా అయితే చూసుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేయండి. ఆల్రెడీ ఫస్టే థ్రెడ్ పైపింగ్ వేశారు కదా, సో యాజ్ ఇట్ ఈజ్ ఆ కుట్టు పైనే ఈ మిషన్ కుట్టు వచ్చేలాగా అయితే చూసుకుంటూ జాగ్రత్తగా పెట్టుకొని ఇలా పాదం మధ్యలో పైనకి అలాగే కిందికి అనుకుంటూ జరుపుకుంటూ మాత్రం చాలా జాగ్రత్తగా అయితే వేయండి. కానీ ఈ పైపింగ్ మాత్రం వేయడం వస్తే మాత్రం చాలా ఈజీ అండి. అంత పర్ఫెక్ట్గా అంత ఫినిషింగ్ అనేది కూడా చాలా నీట్గా అయితే వస్తుందండి. చూడండి ఇంకా నేను ఆల్రెడీ ఇంకా మొత్తం పైపింగ్ మొత్తం వేసేసాను కదా, సో దాని మీద అయితే కుట్టు వేసుకుంటూ అయితే ఇంకా ఇలా అయితే చూపిస్తున్నాను అనమాట. మీకు క్లియర్గా అర్థమవుతుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నానండి. చూడండి ఇంకా ఈ విధంగా మొత్తం పైపింగ్ వేయడం అయితే నాకైతే అయిపోయిందనమాట. ఇంకా పైపింగ్ మొత్తం వేసుకున్న తర్వాత పక్కన ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి, అదైతే మొత్తం కట్ చేసుకోవాలన్నమాట. సో ఒకసారి అయితే చూసుకుంటున్నాను కరెక్ట్ వచ్చిందా రాలేదా పైపింగ్ అని చెప్పేసి 1-2 సార్లు అయితే చెక్ చేసుకోవాలండి. చూడండి నేనైతే చూపిస్తున్నాను, నాకైతే పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. ఇంకా నేనైతే మొత్తం అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. కట్ చేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ డ్రాప్ షేప్ అయితే ఇచ్చాను కదండి, అక్కడ కూడా లోపల సైడ్ డ్రాప్ ఉంది కదా, మొత్తం అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఇంకా నేను కూడా ఈ విధంగానే మొత్తం డ్రాప్ షేప్ అనేది మొత్తం కట్ చేసుకుంటున్నానండి. ఇది మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ కార్నర్ ఉంది కదా, అక్కడ వచ్చేసి కత్తెరతో ఈ విధంగా టక్స్ అయితే ఇచ్చుకోవాలండి. ఆ తర్వాత ఇంకా డ్రాప్ షేప్ ఇచ్చాను కదా, సో అందులో కూడా కత్తెరతో ఈ విధంగా టక్స్ అయితే ఇచ్చుకోవాలండి. ఇది మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలండి, లేదంటే అసలు అక్కడ టర్నింగ్ అనేది అసలు మనం రివర్స్ చేస్తే అసలు కార్నర్స్ రౌండ్ షేప్ కానీ అస్సలు తిరగదండి. కాబట్టి మీరైతే ఖచ్చితంగా టక్స్ అయితే ఇచ్చుకోండి. ఇంకా నేను కింద కూడా టక్స్ అయితే ఇస్తున్నాను అనమాట. అలా ఇవ్వడం వల్ల అసలు బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా చాలా ఫినిషింగ్ నీట్గా అనేది వస్తుందండి. మీకైతే మొత్తం ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను. చూడండి ఈ విధంగా మొత్తం ఓపెన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలా థ్రెడ్స్ పెట్టడం వల్ల ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అదేవిధంగా ఇలా థ్రెడ్స్ లోపలంగా వచ్చేస్తాయి అన్నమాట. అసలు దారం పోగులు అనేవి ఏమాత్రం బయట వైపు అయితే అస్సలు కనపడవండి. చూడండి ఇంకా ఈ విధంగా వచ్చిన తర్వాత ఇలా ఇక్కడ ముడి వేసుకొని ఆ తర్వాత కింద వాటికైతే ఇట్లా డోరీస్ అయితే పెట్టుకోవాలండి. ఇంకా అంతేనండి. చూడండి ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అసలు పైపింగ్ అనేది. చూడండి ఇంకా హ్యాండ్స్ అయితే అయిపోయిందనమాట రెడీ చేసుకోవడం. ఆ తర్వాత ఇంకా ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదండి, అదైతే తీసుకున్నాను అనమాట. తీసేసుకొని 2 సైడ్స్ అయితే ఈ విధంగా ఆపోజిట్ వేసుకోవాలండి. కరెక్ట్గా ఉన్నాయా లేవా చూసుకోవాలి. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదండి, అదైతే ఒక సైడ్ అయితే తీసుకున్నాను అనమాట. తీసేసుకొని ఆల్రెడీ పైపింగ్ రెడీ చేసి పెట్టుకున్నాను కదా, సో ఈ పైపింగ్ ఈ ఫ్రంట్ పార్ట్ ఇంకొక సైడ్ అయితే వేసుకుంటున్నాను అనమాట. చూడండి నేనైతే వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగే వేసుకోండి. ఎందుకంటే ఇలా వేసుకోవడం వల్ల పైపింగ్ అనేది చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో నేను కూడా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అయితే వేస్తున్నానండి. ఈ బ్లౌజ్కి మొత్తం అయితే ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్తో అయితే వేస్తున్నాను అనమాట. చూడండి ఈ విధంగా రెండింటికి ఒకటేసారి పైపింగ్ అనేది వేసేసుకోవచ్చండి. అలా వేసుకుంటే చాలా త్వరగా అయిపోతుందన్నమాట. ఇంకా మనం ఫస్ట్ ఒక దానికి వేసేసుకొని ఆ తర్వాత మనం కరెక్ట్ వేసుకున్నామా లేదా అని చెప్పేసి డౌట్స్ అనేవి ఉండవన్నమాట. సో అందుకే నేనైతే ఇంకా 2 కలిపి ఒకటేసారి పైపింగ్ అయితే వేస్తున్నానండి. మీకు ఎవరికన్నా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ రాకపోతే
ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూడండి. చూస్తే మీరు కూడా చాలా ఈజీగా పైపింగ్ వేయడం మాత్రం నేర్చుకుంటారండి. అంత ఈజీ అనమాట. ఒకసారి పైపింగ్ వేసేస్తే మనకు ఇంకా మొత్తం అయితే వచ్చేస్తుందండి. చూడండి ఈ విధంగా రెండింటికి పైపింగ్ వేసుకున్న తర్వాత ఇంకా వీటి పార్ట్స్ ఉంటాయి కదండి. సో బ్లౌజ్ పీస్లో ఫ్రంట్ పార్ట్స్ ఉంటాయి కదా, అవైతే తీసేసుకొని వాటికి కూడా స్టిచ్ వేసేసుకొని ఇంకా పైపింగ్ అయితే ఈ విధంగా ఉల్టా అయితే పెట్టేసుకొని ఇంకా దానిపైనే కుట్టు వచ్చేలాగా వేసేసుకొని ఆ తర్వాత ఇంకా ఫ్రంట్ పార్ట్ మొత్తం రెడీ అయితే చేసుకోవాలండి. నేనైతే అది చూపించట్లేను అనమాట, ఆల్రెడీ వీడియో లెంతీ అవుతుందని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ డిజైన్కి వచ్చేసి పోట్లీ బటన్స్ అయితే పెడతానని చెప్పాను కదా, సో అవైతే రెడీ చేసుకుంటున్నాను అనమాట. చూడండి ఈ విధంగా పోట్లీ బటన్స్ రెడీ చేసుకోవాలి. 1 ఇంచ్ ఉండేలాగా అయితే క్లాత్ అయితే తీసుకోవాలండి. తీసేసుకొని దాని మధ్యలో బాల్ ఉంటుంది కదండి, ఈ విధంగా కలర్స్ బాల్స్ ఉంటాయి కదా, అవైతే తీసేసుకొని అందులో పెట్టేసుకొని మొత్తం క్లాత్ ఇలా దగ్గరికి అన్నేసుకొని తర్వాత దాని చుట్టుముట్టు థ్రెడ్ అనేది చుట్టుకోవాలన్నమాట. ఒక 4-5 టైమ్స్ చుట్టేసుకొని ఈ విధంగా చివరిలో ముడిలాగా అయితే వేసేసుకొని రెడీ చేసుకోవాలి. సో ఇంకా ఆ విధంగా అన్ని పోట్లీ బటన్స్ అయితే రెడీ చేసుకోవాలండి. మీరు బ్యాక్ నెక్కు ఎన్ని పోట్లీ బటన్స్ పెట్టాలనుకుంటారో అన్నీ అయితే రెడీ చేసుకోవాలన్నమాట. చేసేసుకొని దీనిపైన అయితే ఇప్పుడు మనం ఆల్రెడీ బ్యాక్ నెక్ డిజైన్ అయితే రెడీ చేసాం కదా, సో దానిపైన నుంచి అయితే పోట్లీ బటన్స్ వచ్చేలాగా అయితే స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఇంకా పోట్లీ బటన్స్ కింద ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి, సో అదైతే మొత్తం అయితే కట్ చేసుకోవాలన్నమాట. నాకు ఇక్కడ నెక్ దగ్గర వచ్చేసి కొంచెం డిజైన్ వచ్చేసి చిన్నగా వచ్చింది కదా, సో అక్కడ పోట్లీ బటన్ పెట్టడానికి ప్లేస్ అనేది సరిపోవట్లేదన్నమాట. అందుకే నేనైతే ఇంకా పోట్లీ బటన్కి చాలా దగ్గరగా అయితే కట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, సో అదంతా కట్ చేసుకొని ఇక్కడైతే పెట్టేస్తున్నానండి. పెట్టేసి అలా అయితే చూసుకోవాలన్నమాట, చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మిగిలిన పోట్లీ బటన్స్ అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ అయితే ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని ఆ తర్వాత ఇంకా ఈ డిజైన్ కింద పెట్టేసి లైన్గా ఒకటి తర్వాత ఒకటైతే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. సో ఒక్కొక్క పోట్లీ బటన్కి వచ్చేసి 1 ఇంచ్ గ్యాప్ ఉంటే సరిపోతుందండి. ఇంకా మనకి ఈ నెక్కి ఎన్ని పోట్లీ బటన్స్ కావాలో అన్నైతే చూసి రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. మనం ఫస్టే రెడీ చేసి పెట్టుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుందండి. ఇంకా నేనైతే మొత్తం ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి. ఇంకా మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత అయితే మీకు చూపిస్తాను ఏ విధంగా వచ్చింది నెక్ షేప్ అని. ఇంకా ఈ పోట్లీ బటన్స్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇంకా బ్యాక్ పక్కల నెక్ ఉంది కదండి, సో దాన్ని అయితే నేను మొత్తం రివర్స్ అయితే చేసేసుకోలేదు. అందుకే ఇంకా అక్కడ కూడా ఇప్పుడు బ్లౌజ్ క్లాత్ ఉంటుంది కదండి, అదైతే తీసేసుకొని క్రాస్ పీసెస్ అయితే తీసుకోవాలన్నమాట. తీసేసుకొని వాటితో ఇంకా ఈ నెక్కు మొత్తం అయితే పైపింగ్ అయితే వేసుకోవాలండి. ఇంకా నేనైతే అది మీకు చూపించలేదు, అది ఇంకా నార్మల్ కదా అందరికి వస్తుందని చెప్పేసి చూపించలేదండి. ఇంకా ఈ విధంగా మొత్తం పోట్లీ బటన్స్ అయితే పెట్టుకోవాలండి. కానీ ఈ బటన్స్ పెట్టుకునేటప్పుడు చాలా టైం అనేది పడుతుందన్నమాట. ఒక 4-5 అవర్స్ అయితే పడుతుందండి. చూసి మీరైతే పెట్టుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఈ విధంగా మొత్తం రెడీ అయితే చేసుకోవాలండి. అసలు చాలా టైం పడుతుందన్నమాట. ఈ డిజైన్స్ ఏమన్నా చెప్పారంటే చాలు టైం మాత్రం చాలా తీసుకుంటుందండి. చూడండి నేను పోట్లీ బటన్స్ రెడీ చేయడానికి ఎంత టైం తీసుకున్నానో, అసలు పోట్లీ బటన్స్ రెడీ చేయాలంటే 1/2 అవర్ టైం అట్లా పడుతుందండి. ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి కదండి, అందుకే అనమాట. ఇంకా చూడండి మొత్తం స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. వేసేసిన తర్వాత మీకైతే చూపిస్తాను ఏ విధంగా వచ్చిందని చెప్పేసి. ఇంకా నేనైతే వీటి దగ్గరే చాలా టైం పట్టిందండి నాకు, అందుకే ఇంకా అసలు మీకు చూపిద్దామని చెప్పేసి అనుకున్నాను, కానీ వీడియో మాత్రం చాలా లెంతీ అవుతుందని చెప్పేసి ఇంకా చూపించలేదన్నమాట. చూడండి ఇలా ఇంకా ఒక్కొక్కటి పెట్టుకుంటూ ఇంకా మార్కింగ్ అయితే వేసుకోవాలండి. మీరు ఎక్కడెక్కడ పోట్లీ బటన్స్ పెట్టాలనుకుంటున్నారో అక్కడైతే మార్కింగ్ అయితే వేసేసి పెట్టుకోండి. చూడండి ఇంకా నేను ఆల్రెడీ ఫస్ట్ మార్కింగ్ అయితే వేసానన్నమాట. అది మొత్తం పోయిందని చెప్పేసి ఇంకా మళ్ళీ మార్కింగ్ వేసి అయితే చూపిస్తున్నానండి. చూడండి ఈ విధంగా మార్కింగ్ అయితే అన్నీ పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇంకా దాని దగ్గర అయితే పోట్లీ బటన్ వచ్చేలాగా చూసుకొని మంచిగా అయితే స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. మీరు స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు పోట్లీ బటన్ దగ్గరికి వచ్చేసరికి మిషన్ పాదం అనేది కొంచెం జరుగుతుంది, సో చూసి మాత్రం మంచిగా జాగ్రత్తగా అయితే వేసుకోండి. ఇంకా చూడండి ఈ విధంగా మొత్తం రెడీ అయితే చేశానన్నమాట. చూడండి బ్యాక్ పార్ట్ డిజైన్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా చివరిలో మీకైతే చూపిస్తాను మొత్తము బ్లౌజు. బ్యాక్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చానండి. నెక్స్ట్ ఇంకా డోరీస్ అయితే చేశానమాట, రెడీ చేశాను. ఆ తర్వాత ఫ్రంట్ సైడ్ అయితే పైపింగ్ అయితే వేసేసానండి.
అండ్ నెక్స్ట్ హ్యాండ్స్ ఉంటాయి కదా, హ్యాండ్స్కి కూడా పైపింగ్ వేసేసి మంచిగా అయితే రెడీ చేశానండి. ఈ బ్లౌజ్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.